హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ అయితే 5:45కే నిద్ర లేచానండి. ఇంట్లో చిన్న చిన్న వర్క్స్ అయితే ఉంటే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకొని ఇక్కడైతే నేను స్టవ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఇప్పుడు వచ్చేసి టైం 6:15 అలా అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సైడ్ అయితే పిల్లల కోసం హాట్ వాటర్ పెట్టేశాను, ఇంకొక సైడ్ ఏమో బాబు నిద్ర లేస్తారేమో అలాగే మా అత్తమ్మ కాఫీ కలపడం కోసం అనేసి పాలు కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి చిన్న బాబు నిద్ర లేస్తారనేసి ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఇడ్లీలో సాల్ట్ అలాగే వంట సోడా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని ఇడ్లీ పాత్రలో వాటర్ వేసుకొని పక్కకు పెట్టుకున్నానండి. ఇప్పుడైతే ఇడ్లీ ప్లేట్స్లోని ఆయిల్ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇడ్లీ బ్యాటర్ అయితే అందులో ఫిల్ చేసేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీన్ని స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నానండి. తర్వాత మా చిన్న బాబు అయితే నిద్ర లేచేశారు. ఇక్కడ మా అత్తమ్మ అయితే ఎత్తుకుంటుంటే అస్సలు పోను అంటున్నాడండి, ఏడుస్తూ ఉన్నాడు. ఇంకా సరే అనేసి మా హస్బెండ్ అయితే నిద్రపోతున్నారు. లేస్తే మా హస్బెండ్ దగ్గరికన్నా వెళ్తాడండి. ఇంకేంటంటే మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు, ఏడుస్తున్నాడు. ఇంకా సరే అని నేనే వెతుక్కొని ఇక్కడ కాఫీ అయితే కలుపుతున్నాను. ఇంకా కాఫీ పొడి అయితే వేసానండి, కొంచెం షుగర్ వేసాను. ఇక్కడ పాలు వేసేసి మంచిగా తిరగొట్టు అయితే అత్తమ్మకైతే ఇచ్చేసానండి, తాగేస్తున్నారు. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను టీ అయితే వేసుకుంటున్నానండి. టీ కూడా పెట్టుకున్నాను స్టవ్ మీద, కాగిపోయాయి. ఇక్కడ మా హస్బెండ్ అయితే నిద్ర లేచారు. బాబునైతే మా హస్బెండ్ చేతికి ఇచ్చి నేనైతే ఇక్కడ టీ అయితే తాగుతున్నానండి. బాబు ఏంటో తెలియదండి, మా అత్తమ్మ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు ఈ మధ్య, ఎందుకో తెలియదు. ఇంకా నా దగ్గర కానీ వాళ్ళ డాడీ దగ్గర కానీ ఎక్కువగా ఉంటున్నాడు. ఇక్కడ నేనైతే టీ తాగేస్తున్నాను. బాబు ఇప్పుడే కదా నిద్ర లేచింది, ఒక 15 మినిట్స్ అలా ఆగి ఇడ్లీ తినిపిద్దాంలే అనేసి ఇక్కడ నేనైతే ఉన్నాను. ఇంకా కూర్చొని ఆడుకుంటూ ఉన్నాడు. నిద్ర లేవగానే ఫస్ట్ అయితే బాబుకి వాటర్ తాపిచ్చేసి హెయిర్కి ఆయిల్ అయితే అప్లై చేసేస్తాను. డైలీ ఇలాగే చేస్తానండి. ఇక్కడ ఒక 15 మినిట్స్ అయితే అలా అయిపోయింది. ఇక్కడైతే బాబుకి ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను, ఇడ్లీ తినిపిద్దామనేసి. ఆల్రెడీ వాటర్ బాటిల్లో వాటర్ అయితే వేసేసానండి బాబు దాంట్లో. ఇక్కడైతే ఇడ్లీ అయితే తినిపించేశాను. చూశారు కదా ఎలా చేసేస్తాడో. హాఫ్ ఇడ్లీ కూడా తినడండి, కానీ ఇంటి పరిస్థితిని చూడండి ఎలా చేస్తాడో. నేను అప్పటికి కొంచెం క్లీన్ చేసేసాను. క్లీన్ చేసిన తర్వాత గుర్తుకొచ్చింది వీడియో షూట్ చేస్తే బాగుంటుందనేసి. సో ఇలా గందరగోళం అయితే చేసేస్తాడు ఇడ్లీ తినేలోపు. వాడు తినేది పక్కన పెడితే నాకు ఎక్కువ పూసేస్తాడు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ అయితే పెట్టేశానండి. బాబుకి స్నానం కూడా చేపించేశాను. హెడ్ బాత్ అయితే చేపించేసి మంచిగా సాంబ్రాణి వేసేసి మాడుకు పసుపు వేసి రెడీ చేసేసాను బాబుని. ఇక్కడ వచ్చేసి నిద్రపిచ్చేసానండి బాబుని. బాబుకి బాత్ చేపించిన వెంటనే ఫీడింగ్ ఇచ్చేసి తర్వాత ఈరోజు పెద్ద బాబు వచ్చి ఇడ్లీ తింటా అన్నాడు. ఇడ్లీ అయితే పెట్టాను, తినేస్తున్నాడు. ఇక్కడ వచ్చేసి నేను 2 దోశలు వేసుకొని ఇడ్లీ అయితే పెట్టుకొని చట్నీ వేసుకొని నేను కూడా దోశలు అయితే తినేస్తున్నానండి. టిఫిన్ ఈరోజు చాలా ఆకలి వేసేసిందండి నాకు. ఇంకా అలా టిఫిన్ తిన్న వెంటనే ఇక్కడ లంచ్ ప్రిపరేషన్స్కి అయితే వచ్చేసాను. బాబు నిద్రపోతున్నాడు కదా, మాకైతే రైస్ అయితే నిండుకున్నాయండి ఇంట్లో. ఇంకా రైస్ బ్యాగ్ అయితే తెప్పించాను. ఇది వచ్చేసి మేము కర్నూలు రైస్ అయితే తెప్పించుకుంటామండి. జీలకర్ర మసూరోలు అంటారు కదా, కర్నూలు రైస్ అని కూడా అంటారు వీటిని. ఇది వచ్చేసి మాకు ఒక బ్యాగ్ వచ్చేసి 1500 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడ ఫస్ట్ అయితే ఈరోజు వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానండి, వెజిటేబుల్స్ వేసి. దానికోసం ఇక్కడ రైస్ అయితే తీసుకొని మంచిగా వాష్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నానండి. ఇక్కడ వెజిటేబుల్స్ అన్నీ కూడా మా అత్తమ్మ అయితే కట్ చేసి ఇచ్చారు ఈరోజు. ఉల్లగడ్డ, క్యారెట్, ఆనియన్, టొమాటో అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి మంచిగా అన్నీ కట్ చేసి ఇచ్చేసారు. ఇప్పుడైతే నేను వంట అయితే స్టార్ట్ చేసేసాను. చిన్న బాబు అయితే నిద్ర లేవలేదండి. ఇంకా వంట చేసేద్దాం, అప్పటికే టైం వచ్చేసి 11:40 అయితే అయింది. ఇప్పుడు స్టార్ట్ చేశానంటే వేడివేడిగా అయితే ఉంటుంది కదా మంచిగా అనేసి ఇప్పుడైతే స్టార్ట్ చేసేసాను. మంచిగా బిర్యానీ అనేది చేసేసానండి. ఈరోజు బిర్యానీ చాలా టేస్టీగా వచ్చింది, మంచిగా అనిపించిందండి బిర్యానీ. సో చూసారు కదా. ఇంకా బిర్యానీ చేసేసిన వెంటనే చిన్న బాబునైతే అత్తమ్మ ఆడిపించుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి నేను ఆనియన్ అయితే కట్ చేసేస్తున్నానండి. ఎందుకంటే బిర్యానీలోకి రైతా అనేది ప్రిపేర్ చేద్దామనేసి. ఆనియన్స్ ఉంటే బాగుంటుంది కదా టేస్ట్, అందుకోసం ఇక్కడైతే కట్ చేసేస్తున్నాను. ఇక్కడ రైతా అయితే ప్రిపేర్ చేసేసానండి. ఇంకా పిల్లల దగ్గరికి అయితే వెళ్ళాను. ఇక్కడ ఇద్దరైతే ఫుల్గా ఆడుకుంటున్నారండి. పెద్ద అబ్బాయి ఇంట్లో ఉంటున్నాడు కదా, ఇద్దరైతే మంచిగా ఆడుకుంటున్నారు ఫుల్గాని. బాగా ఆడిపించుకుంటున్నాడండి మా పెద్ద బాబు రోజు మా చిన్న బాబుని. వాడు కూడా వాళ్ళ అన్నయ్య ఉంటే నవ్వుతూ బాగా ఆడుకుంటాడు. వాళ్ళ అన్నయ్య కొంచెం సేపు ఆడిపించుకొని పక్కకి వెళ్ళాడా, ఇంకా ఇల్లంతా ఎతుకుతున్నట్టుగా చూస్తున్నాడండి వాళ్ళ అన్నయ్య కోసం అనేసి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను పడుకోబెట్టి ఆడిపిస్తున్నాను. కొంచెం సేపు బువ్వా చారు అని చెప్తూ ఉంటే నవ్వుతూ ఉన్నాడు. కొంచెం సేపు కాలు నటు ఇటు అంటూ పాట పాడుతుంటే నవ్వుతున్నాడండి.
అక్కడ నవ్వే సౌండ్ని మీకు క్లిప్పింగ్స్ అనేటివి వాయిస్ ఓవర్ ఇవ్వకుండా దాన్నే యాడ్ చేద్దాం అనుకున్నాను, వాయిస్ అనేది డైరెక్ట్గా. కానీ కాపీరైట్ వస్తుంది అనేసి దాన్ని మ్యూట్ చేసేసానండి. ఇక్కడ నేనే వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నాను. చాలాసేపు నవ్వుకున్నాడండి మంచిగా. తర్వాత అయితే ఫోన్ని దోసేసాడు. ఇంక ఇక్కడ వచ్చేసి బాబుకి ఈరోజు యాపిల్ ప్యూరీ తినిపిద్దామనేసి యాపిల్ అయితే కట్ చేస్తున్నాను. మా అత్తమ్మని ఎత్తుకోమని ఇస్తే అస్సలు ఉండట్లేదండి, ఫుల్ ఏడుస్తున్నాడు. ఇంకా సరే అనేసి ఎత్తుకొని నేనే కట్ చేస్తాలే అనేసి నేనే ఎత్తుకొని కట్ చేస్తున్నాను. బాబున్నాడు కదా, చాలా జాగ్రత్తగా కట్ చేస్తున్నానండి. సో అటు ఇటు అంటూనే ఉన్నాడు. ఇక్కడ మంచిగా వాష్ చేసేసానండి ఫస్ట్ యాపిల్ని అయితే. తర్వాత పైన పీల్ అంతా తీసేస్తున్నాను. మంచిగా పీల్ అంతా తీసేసిన తర్వాత ఇడ్లీ పాత్రలోని వాటర్ అనేది యాడ్ చేసుకొని దాంట్లో ఇడ్లీ గిన్నె అయితే పెట్టేస్తానండి. తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేస్తాను, సీడ్స్ ఏం లేకుండా యాపిల్కి. దాన్ని అయితే స్ట్రీమ్ చేసేస్తానండి. మంచిగా ఒక 10 మినిట్స్ స్ట్రీమ్ చేస్తే సరిపోతుందండి. తర్వాత ఏమో నిద్రపోయాడు బాబు. దాన్ని స్టవ్ మీద పెట్టగానే సరే ఉయ్యాల్లో వేసేసాను. ఇక్కడ పెద్ద బాబు వచ్చేసి వాటర్ మిలన్ అయితే పట్టుకొచ్చాడండి, కట్ చేసి ఇవ్వమ్మా అనేసి. ఇంకా సరేనని వాటర్ మిలన్ అయితే కట్ చేసి ఇచ్చేసానండి. ఇంక బాబుకి ఏంటంటే పిల్లలు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇస్తే తింటారు కదండి, కానీ మా బాబు అలా తినడు. ఇలా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇలా కట్ చేసి ఇస్తే ఇష్టంగా పట్టుకొని తింటాడండి. మళ్ళీ ఏంటంటే దాంట్లో సీడ్స్ ఉండకూడదు, సీడ్స్ తీసి ఇవ్వాలి. ఇంతకుముందు సీడ్స్ తీసి ఇమ్మని రచ్చ చేసేవాడు, ఇప్పుడు ఏంటంటే సీడ్స్ తనే తీసుకొని తినేస్తున్నాడు. తర్వాత ఒక 40 మినిట్స్ అలా అయితే బాబు పడుకొని నిద్రపోయి లేచేసాడండి. ఇంక ఇక్కడ యాపిల్ కూడా మంచిగా స్ట్రీమ్ అయిపోయింది. అలాగే మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేసి యాపిల్ ప్యూరీ అనేది ప్రిపేర్ చేసేసి తినిపిస్తున్నానండి. బాబు నిద్ర లేచిన వెంటనే కొంచెం వాటర్ అనేది తాపించి ఒక 10 మినిట్స్ అలా ఆపి తర్వాత అయితే ఫీడ్ చేసేసాను. యాపిల్ ప్యూరీ మొత్తం కూడా తినేశారు. ఇంకెక్కడ నెక్స్ట్ వచ్చేసి ఆడుకుంటున్నాడండి. చూసారు కదా, నేను కూర్చొని ఉంటే నా మీదకి ఎక్కి ఇటు నుంచి అటు దొల్లుతున్నాడండి. నేను పైకి లేచేసానంటే ఏడుస్తున్నాడు మళ్ళీ. సో ఇక్కడైతే నిలబడుకొని కూడా ఆడుకుంటున్నాడు కొంచెం సేపు. సో చూసారు కదా, ఇలాగే నిల్చొని ఉంటున్నాడండి, ఎక్కువగా నిల్చొని అంటున్నాడు పట్టుకొని ఉంటే. చిన్న బాబు కదా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేను ఏమీ కూడా ఇంకా షూట్ చేయలేదండి. పిల్లలిద్దరితో అస్సలు నిద్రపోలేదు ఆఫ్టర్నూన్, పిల్లలిద్దరు కూడా, మా బాబు కూడా. సో ఇంక ఇక్కడైతే నేను ఈవినింగ్ అయితే అయిపోయిందండి, 5:30 అవుతుంది టైం ఇక్కడ. ఇంక ఇప్పుడైతే నేను టీ తాగుతున్నాను. ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు అయితే పార్క్కి వెళ్ళారండి. ఇంకా పార్క్ అయితే పంపించాను, పార్క్కి వెళ్తానమ్మా అంటూ ఉంటే. ఇంక ఇక్కడైతే నేను కూర్చొని టీ అయితే తాగుతున్నానండి, బాబుని పట్టుకొని ఆడిపించుకుంటూ. కొన్ని టాయ్స్ అయితే వేసేసాను. నిద్రపోతాడు కదా అంటే అస్సలు పడుకోవట్లేదండి. ఏంటో అసలు ఫుల్ ఆడుకోవడానికి మలుకుంటున్నాడు మా బాబు, అస్సలు నిద్రపోవట్లేదు. ఇంక ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి నేను టీ తాగేసిన తర్వాత ఒక 30 మినిట్స్ కూడా నిద్రపోలేదు, 20 to 25 మినిట్స్ అయితే నిద్రపోయాడండి బాబు. ఉయ్యాల్లో వేశాను. తర్వాత అయితే లేచేసాడు. ఇక్కడ చూసారా, టీవీలో సాంగ్స్ పెడితే పుష్ప సాంగ్స్ ఎలా చూస్తున్నాడో, టీవీ సాయే చూస్తున్నాడు. ఇక్కడ బాబుని పార్క్ పంపించానని చెప్పాను కదా, స్నాక్స్ అయితే పంపించానండి, వాటర్ బాటిల్ అలాగే బిస్కెట్స్ అయితే వచ్చేసాడండి పార్క్ నుంచి. నేను పెట్టింది 4 బిస్కెట్స్, దాంట్లో 2 బిస్కెట్స్ తిని 2 బిస్కెట్స్ అయితే ఇంటికి తీసుకొచ్చేసాడు. మళ్ళీ ఏం నాన్న అంటే చాలమ్మా, 2 పొట్ట ఫుల్ అయిపోయిందని చెప్తున్నాడండి. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్ ఇది రోజైతే పంపిస్తాను. ఇంకా బాబు వచ్చేలోపు వాటర్ పెట్టేసి ఉంటానండి వేడివేడిగా. ఇంకా వెంటనే బాబుకి స్నానం అయితే చేపిచ్చేసి రెడీ చేసేసానండి. అలాగే చిన్న బాబుకి కూడా స్నానం చేపిచ్చేసేస్తాను వెంటనే. బాబుకి కూడా వాటర్ పెట్టేస్తాను, పెద్ద బాబుకి స్నానం చేపించేటప్పుడే పెట్టేస్తే కాగిపోతాయి కదా. ఇంకా వెంటనే చిన్న బాబుకి కూడా స్నానం చేపిచ్చేసి తీసుకొచ్చేసానండి. ఇంకిద్దరినైతే మంచిగా రెడీ చేసేసాను. ఇంకా తర్వాత నైట్ అయితే నేను ఇంకేమీ షూట్ చేయలేదండి పిల్లలతోని. ఇంకా లంచ్ తినేసి పడుకుండిపోయాము. వీడియో అయితే చూసారు కదండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్